మే 20న తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన మనోజ్ పలు విషయాలపై స్పందించారు. ఇటీవలే ఆయన ప్రారంభించిన ఐక్య ధైర్య సేనా సమితి గురించి వివరించారు. చాలా మంది ఈ సంస్థని రాజకీయ సంస్థగా భావిస్తున్నారంటూ, కానీ దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదంటూ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను వినిపించేందుకు, వారికి అండగా ఉండేందుకు మాత్రమే ఈ సంస్థని ప్రారంభించినట్లుగా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ సంస్థని ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా తన భార్య మోనిక రాజకీయ ప్రవేశంపై కూడా మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలో తాము చురుకుగా పాల్గొన్నామని, అందుకే మోనిక రాజకీయాల్లోకి రావాలని చాలా మంది ఆశిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాము రాజకీయాల్లో భాగమయ్యామని, వచ్చే ఎన్నికల్లో మోనిక పోటీ చేస్తుందంటూ వెల్లడించారు. అలాగే తన తండ్రి మోహన్ బాబుతో ఉన్న విభేదాల గురించి కూడా మీడియా ప్రశ్నించగా మనోజ్ సరదాగా స్పందించారు. ఆ ప్రశ్న ఎవరిని అడగాలో మీకే తెలుసు, కానీ మైక్ తో వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి అంటూ నవ్విస్తూ సమాధానం ఇచ్చారు. ఆయన చెప్పిన ఈ మాటలు అక్కడున్న వారిని బాగా నవ్వించాయి.